తిరుపతిలోని బిర్యానీ ఫ్యాక్టరీ హోటల్స్ లో నాణ్యత లేని కలుషిత ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు గుర్తించి హోటల్ను సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ మున్సిపల్ అధికారులు. కుళ్లిపోయిన బిర్యానీ తిని ఓ చిన్నారి అస్వస్థకు గురైన ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు ఆకస్మికంగా హోటల్పై తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో చెడిపోయిన చికెన్, చేపలు, పెరుగు, కూరగాయలు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా స్టోర్ రూంలో అపరిశుభ్ర వాతావరణం, పురుగులు సంచరిస్తున్నట్లు కనిపించడంతో అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలను పరిశుభ్రత ప్రమాణాలకు విరుద్ధంగా నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఫుడ్ సేఫ్టీ శాఖ నుంచి అవసరమైన అనుమతులు లేకుండానే హోటల్ నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. దీంతో హోటల్ను వెంటనే సీజ్ చేసిన అధికారులు స్వాధీనం చేసుకున్న ఆహార నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. ప్రజల ఆరోగ్యంతో రాజీ పడేలా నాణ్యత లేని ఆహారం విక్రయించే హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఆహార భద్రతా నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సో ఈరోజు బైరాగపట్నంలో ఉన్న బిర్యానీ ఫ్యాక్టరీ మీద మనకి కంప్లైంట్ రావడం జరిగింది. ఒక 3 years అమ్మాయికి, పాపకి మనకి బిర్యానీ తీసుకెళ్లి పెట్టడం, సర్వ్ చేయడం, ఆ పాపకి కంటామినేషన్ అయ్యి వామిటింగ్స్, మోషన్స్ ఇట్లా వచ్చాయని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. సో జిల్లా కలెక్టర్ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, వెటర్నరీ ఆఫీసర్, శానిటరీ సూపర్వైజర్స్ అండ్ రిమైనింగ్ స్టాఫ్స్ అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా మనం ఇక్కడ గమనిస్తే ట్రేడ్ లైసెన్స్ లేకుండా, కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ రన్ చేస్తున్నారు. మన లోకల్ శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్రటరీ చాలాసార్లు హెచ్చరించినా కూడా నెగ్లిజెన్స్ తో లైసెన్స్ తీసుకోకుండా రన్ చేయడం జరిగింది. అండ్ మనం కిచెన్ ఏదైతే మనం చెక్ చేసామో అక్కడ కూడా ఇన్సానిటరీ కండిషన్స్ లో మనకి కుకింగ్ చేస్తున్నారు. సో దాని తర్వాత మనకి మీట్ ఏదైతే మనకి ఫిష్ ఉంది, మనకి ఫిష్ తో పాటు మనకి ప్రాన్స్ కూడా పెట్టుకున్నారు స్టోరేజ్ కంపార్ట్మెంట్ లో, ఇంప్రాపర్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ లో మనకి ఎటువంటి ఎక్స్పైరీ డేట్లు కానీ లేబుల్ లేకుండా కూడా వాళ్ళు అక్కడ పెట్టుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా సీజ్ చేశాము. తర్వాత వర్కర్స్ ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళు కూడా గ్లౌజులు కానీ, హెడ్ క్యాప్లు కానీ, ఎటువంటి ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కూడా వేసుకోకుండా పనిచేస్తున్నారు. తర్వాత పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఏదైతే స్టోరేజ్ కంపార్ట్మెంట్ పెట్టుకున్నారో స్టోరేజ్ కంపార్ట్మెంట్ కూడా చెక్ చేయడం జరిగింది. అక్కడ చెత్తా చెదారం అంతా వీళ్ళకి పనికిరాని మీటర్లు అంతా కూడా అక్కడ డంప్ చేయడం జరిగింది. ఆ ఎన్విరాన్మెంట్ నుంచి ఎలుకలు ఎక్కడైతే మనకి ఆ స్టోరేజ్ కంపార్ట్మెంట్ లో తిరిగి ఆ చుట్టుపక్కల స్టోరేజ్ పెట్టిన వెజిటేబుల్స్ దగ్గర ఇక్కడంతా కూడా ర్యాట్ డ్రాపింగ్స్ ఐడెంటిఫై చేశాము. సో రొడెంట్ ఇన్ఫెస్టేషన్ ఉన్నట్టు కూడా గుర్తించాము. సో ఇవన్నీ కూడా డిస్పోజ్ చేయకుండా పైన స్టోరేజ్ కంపార్ట్మెంట్ లో పెట్టడం కూడా మనకి మేజర్ వైలేషన్ అది. సో దాంతో పాటు మనకి క్యాబేజ్ ఇవన్నీ కూడా చెడిపోయిన కండిషన్ లో పురుగులు పట్టినవన్నీ కూడా అక్కడ స్టోరేజ్ కంపార్ట్మెంట్ లో పెట్టారు. ఇవన్నీ మెటీరియల్ కూడా సీజ్ చేశాం. ఇమీడియట్ గా మనం అంతా కూడా మెటీరియల్ సీజ్ చేసి నోటీస్ యూజ్ చేసి టెంపరీగా దాన్ని ఎస్టాబ్లిష్